నిత్య నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. నేను మీ జేకే. మిత్రులారా, ఇప్పటి వరకు విజయవాడ కనకదుర్గమ్మ వారి దేవస్థానానికి తెల్లవారుజామున 5 గంటల నుండి దర్శనానికి అవకాశాలు ఇచ్చి భక్తులు ఎంతసేపు వచ్చినా రాత్రి 9:30, 10 వరకు కూడా దర్శనం ఇస్తున్నారు. కానీ ఇప్పుడు రామారావు, మన ఈవో రామారావు గారు కొత్తగా తెలియజేస్తున్నారంటే 11:15 దగ్గర నుండి ఉదయం 12:30 వరకు కూడా భక్తులు ఎవరు రాబాకండి, ఈ టైంలో దర్శనం జరగదు, ఆ టైంలో నైవేద్యం పెడతాము. ఇక శుక్రవారం, శనివారం అయితే 11:30 నుండి 1:30 వరకు ఎవరు రావద్దు. ఆ టైంలో వికలాంగులకి కానీ ఎవరికైనా ఉంటే వాళ్ళకి దర్శనం ఇస్తాము. అసలు కొండ మీదకి మీ బళ్ళు వేసుకొని రావద్దు, బళ్ళు లేకుండా రండి, ఓన్లీ బస్సులే, దేవస్థానం బస్సులు మాత్రమే పైకి రావాలి అంటున్నారు. మరి ఈ గవర్నమెంట్ ఆఫీసర్లు బళ్ళు అన్నీ పైకి వస్తున్నాయి, మరి అవన్నీ కూడా పైకి ఎక్కుతున్నారు. ఈ మినిస్టర్లు వీళ్ళందరూ పైకి వెళ్తున్నారు. అక్కడేమో లిఫ్ట్లు ఇవ్వరు. అంగవికలాంగులు కానీ, దివ్యాంగులు కానీ, ముసలి వాళ్ళు కానీ, 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు. 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి లోన్కి ఫ్రీగా పంపిస్తామంటున్నారు. కానీ 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి లోన్కి పంపించట్లా. కాలజ్ఞానం ప్రకారంగా, బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారంగా రానున్న రోజుల్లో బెజవాడ కనకదుర్గమ్మ గుడి తిరుపతి దేవస్థానంలాగా అత్యున్నత స్థానంలో పెరుగుతుంది, అంతంతగా అభివృద్ధి పెరుగుతుంది అని చెప్పడం ఇదంతా నిజమే కావచ్చు. కానీ ఈ ఈవో కాళహస్తికి ఇక్కడ రెండు ప్రదేశాలకి ఒకే ఈవో ఉండడం ఇది చాలా గమనార్హం. అసలు దుర్గగుడి పైన ఇష్టారాజ్యంగా ప్రభుత్వం నడుస్తుంది. మొన్నటి వరకు వైసీపీ ప్రభుత్వంలో ప్రోటోకాల్ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఎవరు పడితే వాళ్ళు టికెట్ లేకుండా 500 రూపాయల దర్శనానికి వెళ్ళిపోతూ ఉండేవారు. ఇప్పుడు 500 రూపాయల టికెట్ మీడియా అని చెప్పిన 500 రూపాయల టికెట్లు పంపేయట్లా. కానీ వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు మాత్రం స్పెషల్ దర్శనాలు 500 రూపాయల దర్శనాలు దేవస్థానంలోనే పంపించేస్తున్నారు. అసలు ఎందుకు పట్టించుకోవట్లేదు ఏంటి ఇదంటే అడిగితే ప్రోటోకాల్ అంటున్నారు. ప్రోటోకాల్ అనేది ఉండొచ్చు, కానీ 500 రూపాయలని 300 రూపాయలు తిరిగి చేస్తే చాలా బాగుంటుందని చాలామంది భక్తులు చెప్తున్నారు. ఇది చాలా భారం. తిరుపతిలో కూడా లేదు 500 రూపాయల టికెట్, ఇక్కడ విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో ఎందుకు 500 రూపాయల టికెట్ అంటున్నారు. మరి మీ విలువైన అభిప్రాయాలు 500గా ఉంచాలా, 300 చేయాలా అంతరాలయం దర్శనానికి అని మీరు తెలియజేస్తే బాగుంటుందని మేము భావిస్తున్నాం. ఒక లైక్ వేసుకోండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.